హలో దోస్తులు, నమస్తే. ఇక మీ అందరికీ ఒక కొత్త విషయం చూపించడానికి వచ్చిన. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంది ఈ కార్ని చూపిస్తున్నాడు? ఏంది అంత దింగా దింగా ఉందనుకుంటున్నారా? ఇక గదే మన బల్గం బల్గం సినిమా హీరో ఉన్నాడు కదా, ప్రియదర్శి సారు. ఇక సారు మా గల్లీలోకి వచ్చిండు ఇవాళ. ఏడనుకుంటున్నారు? హైదరాబాద్ లోనే. ఇక హైదరాబాద్ వచ్చిందని చెప్పి ఎక్కువ మంది తెలవలే, కానీ గల్లీ పేరు చెప్పుడు మర్చిపోయినా కదా. ఇక చెప్తుంది నేను. సౌత్ ఎండ్ పార్క్, ఎల్బీ నగర్ లా మస్తు పీస్ఫుల్ గా ఉంటది ఏరియా అయితే. ఇక దీన్నే మా దగ్గర రామాలయం కూడా, హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఆడ షూటింగ్ చేస్తురట మా పొద్దు నుంచి. మరి మాకైతే తెలియలే, ఇంట్లోనే ఉన్నాము. తెలుసుంటే పొద్దు నుండి లైవ్ పెడుతుంటే మీకోసము. ఇక మీరు వీడియోని చూసి ఇక సార్ని ఒకసారి చూద్దామని ఇక చిన్న పెద్ద పిల్ల పిచ్చుక అంతా వచ్చేసిండ్రు. కానీ సారేమో ఇక బండి ఎక్కి ఫోన్కి రెడీగా ఉన్నాడు అన్నట్టు. ఇక అందుకే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి అందరు ఎగబడి వచ్చిండ్రు. కానీ ఇక సారు కాన్వాయ్లకి లటుక్కుని దిగి చిటుక్కుని ఒక ఫోన్ తీసుకొని ఒక సెల్ఫీ ఇచ్చి ఇక పోయిండు. ఇక తెలుసు కదా, మళ్ళీ గా సెల్ఫీ కూడా ఇవ్వకపోతే సార్ని ఇక ఫీల్ అవుతారని చెప్పేసి సార్ ఇక సెల్ఫీ ఇచ్చి వెళ్ళిపోయిండు. ఒక్కలా ఇద్దరు మస్తు మంది వచ్చిండ్రు. ఇక మస్తు మందికి ఇవ్వాలంటే సారు కూడా ఇక షూటింగ్ టైం అవుతుంటది కదా, అందుకని ఒక సెల్ఫీ ఇచ్చిండిగా. ఇక బాడీ గార్డ్లు అయితే మస్తే ఉన్నారు. ఫోన్లు అందరిని గెదుముతున్నారు ఇక దూరం దూరం. అయినా సరే ఇక సార్ కార్ నంబర్ ఉన్నది చూసిండ్రా? అవసరం ఉన్న వాళ్ళు కొంచెం చూడండి. ఇక గిదేమో షూటింగ్ ప్లేస్ అన్నట్టు. గిదే రామాలయం గుడి, హనుమాన్ టెంపుల్ ఉంటది. ఇక సారు ఇక డైరెక్టర్ గారు ఇక మస్తు మాట్లాడుకుంటుండ్రు స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఇట్లా చేయాలా ఎట్లా చేయాలని సజెషన్స్ ఇస్తున్నాడు ఇక ప్రియదర్శన్ సార్కు డైరెక్టరు. యోగి కాకైతే ఎందుకు తిప్పుతున్నావా వీడియో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని వార్నింగ్ ఇస్తుండు సీరియస్ గా. అయినా సరే తీసుకోవాలి, తిత్తనే ఉన్న వీడియోలు సార్ని. ఇక నేను మా మమ్మీకి చూపించుకొని నీకు సీరియని ఇక బల్గం సినిమాలో హీరోని చూస్తా, బల్గం సినిమాలో హీరోని చూస్తా అని ఓ తెగలొల్లి పెట్టాటింది ఇక చెప్పంగానే. ఇక సరే చూపిద్దాం పా అని చెప్పి మా హీరో గారిని చూపించడానికి మా మమ్మీని తీసుకొని వచ్చిన నేను కూడా షూటింగ్ ప్లేస్ కి. కానీ ఏమైతే మనకి సినిమాలో చూసింది ఒక లెక్క ఉంటుంది, లైవ్ లో చూసింది ఒక లెక్క ఉంటుంది అని మా అమ్మ తెగ సంబరపడిపోయింది. పో ఇక అంత సంబరపడిపోయింది. హీరో గారు ఏమన్నా అనుకున్నారు చూడు. ఇక దూరం నుంచి చూపించిన, ఇక మీరు కూడా చూడండి. హీరోలు అంతే ఇక, ఎందుకంటే ఇక ఫ్యాన్స్ ఎంబడ పడతారు ఇక మస్తు. ఇక అందుకని చెప్పి ఇక అట్లనే తొందరగా తీసేసిన వీడియో. ఇవేమో కాన్వాయిల్ అన్నట్టు. హీరోకి ఒకటి, హీరోయిన్కి ఒకటి, డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళందరికి ఒకటి. ఇక లైన్గా పక్క గల్లీలు ఆపేది అన్నట్టు. కానీ భలే ఉన్నాయి. మస్తు బ్యాగులు తెచ్చుకున్నారు, లైట్లు తెచ్చిండ్రు, సామాన్లకు ఒక వ్యాన్ ఉన్నది. ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే ఓ తీరొక్కటే ఉన్నాయి. ఇవైతే పేర్లు కూడా పెట్టిర్రు. కానీ హీరో గారు మాత్రం సపరేట్ గా కార్లు వచ్చిండ్రు. హీరోని కూడా గట్లనే వచ్చింది. ఇక సినిమా పేరు అయితే ఏందో నాకు తెలియదు, కానీ ఇక ఇవన్నీ మీకు చూపిద్దామని తీసుకొచ్చిన. ఇక సినిమా లైఫ్ అంటే గట్లా ఉంటుంది. పొద్దుగాల నుండి పోతే సాయంత్రం ఎప్పుడు వస్తాం ఇంటికి.